హాయ్ హలో వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నిన్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో ఇండియా 24 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి సెమీఫైనల్స్లోకి అయితే అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. సో మనకి ఇంగ్లాండ్తో అయితే పోటీ ఉంది. సో సెకండ్ సెమీఫైనల్ అయితే ఇంగ్లాండ్ మొత్తంగా సాయంత్రం మ్యాచ్ అయితే ఉండబోతుంది. ఇంగ్లాండ్ గయానా వేదికగా ఈ మ్యాచ్ అయితే మనం చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా నిన్నటి మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్నాడు కెప్టెన్ మిచెల్ మార్ష్. సో మంచి స్టార్టే రావడం అయితే లేదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫస్ట్ 5 balls ఆడి గోల్డెన్ డక్గా వెనుదిరగడం అయితే జరిగింది. సో 6 runs ఆ టైంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత రోహిత్ శర్మ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కలిసి 87 runs పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం, ముఖ్యంగా సెకండ్ ఓవర్ నుంచి రోహిత్ శర్మ కౌంటర్ అటాక్ అయితే చేయడం, అయితే థర్డ్ ఓవర్ ఫోర్త్ ఓవర్లో తను కొట్టిన 100 ఏదైతే ఉందో, అదే 100 meter 6 ఏదైతే ఉందో ఆ 6 కొట్టిన తర్వాత వర్షం రావటం, ఒక 10 నిమిషాల పాటు ఆటకు బ్రేక్ రావటం. ఆ బ్రేక్లో ఎలా కాన్సన్ట్రేషన్ ల్యాబ్స్ అవుతాయని నాకైతే కొంచెం కంగారుగా ఉండింది. కానీ అవన్నిటిని పటాపంచం చేస్తూ మంచి పార్ట్నర్షిప్ అయితే ముందుకు తీసుకెళ్లారు, మొమెంటమ్ని కంటిన్యూ చేశారు. సో ఎక్కడ కూడా ఆ మొమెంటం బ్రేక్ అవ్వకుండా మంచి పార్ట్నర్షిప్ అయితే తీసుకురావడం. రిషబ్ పంత్ అన్ఫార్చునేట్లీ 15 runs వేసి అవుట్ అయిన తర్వాత 87 runs పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ రావటం, రోహిత్ శర్మతో ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయటం, 25 runs పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. 34 runs పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది. 34 runs పార్ట్నర్షిప్ బిల్డ్ అయిన తర్వాత 127 స్కోర్ ఉన్నప్పుడు రోహిత్ శర్మ 92 runs అయితే చేయడం, 92 runs వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే శివన్ దుబే రావటం, 31 runs వేసి సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత శివన్ దుబే అండ్ హార్దిక్ పాండ్యా ఒక మంచి పార్ట్నర్షిప్ తీసుకురావడం జరిగింది. సో వీళ్ళ కారణంగానే 205 runs అయితే స్కోర్ చేసింది. కానీ శివన్ దుబే 28 runs వేసి అవుట్ అయిన తర్వాత లాస్ట్లో జడేజా కొట్టిన 6 వల్ల 205 runs అయితే స్కోర్ చేసింది. 5 wickets అయితే కోల్పోవడం జరిగింది. ఆడన్ జాంపాకి ఒక వికెట్, మిచెల్ స్టార్క్కి అండ్ స్టాయినిస్కి తలా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన్ ఆరంభించిన ఆస్ట్రేలియాకి అదిలోని గట్టి షాక్ తగిలింది. డేవిడ్ వార్నర్ 6 runs వేసి అవుట్ అయిన తర్వాత 6 for 1 స్కోర్గా ఉన్న తర్వాత మిచెల్ మార్ష్ వచ్చాడు. మిచెల్ మార్ష్తో కలిసి ట్రావిస్ హెడ్ 81 runs పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పాడు. అయితే పవర్ ప్లే ముగిసేసరికి 65 for 1 మంచి స్టేజ్లోనే ఉండింది ఆస్ట్రేలియా. ఇండియా కాస్త కంగారుగా ఉండింది, కానీ మిడిల్ ఓవర్స్లో మంచి పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేయడం. ఎప్పుడైతే బూమ్రా ట్రావిస్ హెడ్ వికెట్ అయితే తీసుకున్నాడో చకచకా వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. అయితే మిచెల్ మార్ష్ 37 runs వేసి అవుట్ అయిన తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ వచ్చి ట్రావిస్ హెడ్తో కలిసి 35 runs పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. సో గ్లెన్ మ్యాక్స్వెల్ అవుట్ అయిన కొద్దిసేపటికే మిచెల్ మార్ష్ ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. సో 80+ runs అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తంగా 180+ అయితే స్కోర్ చేసి 24 runs తేడాతో ఓడిపోవడం అయితే జరిగింది. హర్షదీప్ సింగ్ ముఖ్యంగా కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. వికెట్స్ కనుక చూస్తే హర్షదీప్ సింగ్కి 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్కి 2 వికెట్లు, అక్షర్ పటేల్కి అండ్ జస్ప్రీత్ బూమ్రాకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. సో ఆస్ట్రేలియా ఓడిపోవడానికి మేజర్ రీజన్ ఏంటంటే వీళ్ళ క్యాచింగ్ ఎఫిషియన్సీ చాలా దెబ్బతినిందని చెప్పుకోవచ్చు. నిన్నటి మ్యాచ్లో కూడా అదే రుజువు అయింది. శివన్ దుబే యొక్క క్యాచ్ ఎప్పుడైతే డ్రాప్ అయిందో చాలా షోల్డర్స్ డౌన్ అవ్వడం, ప్రెషర్లోకి
వెళ్ళిపోవడం, ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేకపోవడం, చాలా వరకైతే ఈ కారణాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మొత్తంగా నిన్నటి మ్యాచ్తో అయితే ఇంటిపాటు అయితే పట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది కాబట్టి. సో ఆ మ్యాచ్ వివరాలకు కూడా అతి త్వరలో వస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.